హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఏపీలో ఆధార్ కార్డుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఆ న్యూస్ ఏంటంటే, ఎవరైతే ఇంకా చిన్నపిల్లలకు ఆధార్ కార్డ్ అప్లై అయితే చేసుకోలేదో వాళ్ళకు వచ్చేసి ఒక మంచి అవకాశం ఉంది. సో మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి, అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఈ తేదీల్లో ఈ శిబిరాలని ఏర్పాటు చేయనున్నారండి. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ వస్తుంటాయి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఏపీలో ఆధార్ నమోదు కోసం ఈ నెల 23 నుంచి 27 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి స్కూళ్ళు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 0 నుంచి 5 సంవత్సరాలు లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి కొత్త ఆధార్ నమోదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1.36 కోట్ల మంది డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంది. ప్రత్యేక శిబిరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, ఇంకా ఆధార్ కార్డు చేసుకోలేని వారెవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అయింది. ప్రస్తుతానికి మనకు ఎవరైతే పుట్టిన పిల్లలు, అలాగే 5 సంవత్సరాల లోపల ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఆధార్ కార్డ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే మన ప్రభుత్వం అయితే కల్పించింది. సో ఇందులో ఏం చేయాలంటే, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళైతే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో ప్రస్తుతానికి మీ పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క తమ్ముని తీసుకుని వాళ్ళకైతే ఆధార్ కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆధార్ కార్డ్ని మోడిఫికేషన్ చేసి వాళ్ళ తెంబ అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి ఎవరైతే చేసుకోలేదో వారు మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరైతే ఈ తేదీనైతే ఆధార్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.